హాయ్ అండి. అందరికీ నమస్తే. మాటల్లో చాలా గమ్మత్తుంది. ప్రస్తుత కాలంలో తెలివిగా మాట్లాడడం గొప్ప టాలెంట్. దీనివల్ల చేసే ప్రొఫెషన్‌లో, ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ మధ్య కూడా మనకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. ఒక్క మాట వల్ల మనుషుల మధ్య దూరం తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. తెలివిగా మాట్లాడడం అంటే సున్నితంగా, ఆలోచనాత్మకంగా, ఇంకా గౌరవంగా మాట్లాడడమే. ఈ వీడియోలో మన రెగ్యులర్ లైఫ్‌లో ఈ టాలెంట్‌ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది సింపుల్‌గా 4 స్టెప్స్‌లో తెలుసుకుందాం. స్టెప్ 1, తెలివిగా మాట్లాడాలంటే ముందు వినడం నేర్చుకోవాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మధ్యలో బ్రేక్ ఎయకుండా పూర్తిగా వినడం అలవాటు చేసుకోండి. వాళ్ళ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోండి. వినడం వల్లే మీరు కరెక్ట్‌గా రియాక్ట్ అవ్వగలరు. మీరు ఎవరి మాటలైనా వినేటప్పుడు తలోపడము లేదా చిన్నగా హమ్ చేయడం లేదా అవును వంటి మాటల వల్ల వాళ్ళతో మీరు కరెక్ట్ కనెక్షన్ ఏర్పరచుకుంటారు. ఉదాహరణకు, మీకెవరో ఒక సమస్య చెప్తే మీరనుకుంటుంది అర్థమైంది, కానీ మీ సమస్య ఇలా కూడా ఉండొచ్చు కదా అని సున్నితంగా క్వశ్చన్ చేయడం అనేది వాళ్ళని సంతోషపెడుతుంది. స్టెప్ 2, మాట్లాడే విధానం. మాట్లాడేటప్పుడు మీ మాటలు సరళంగా, స్పష్టంగా ఉండాలి. ఎక్కువ కష్టమైన మాటలను యూజ్ చేయకుండా సింపుల్గా మాట్లాడండి. మీ మాటల్లో రియాలిటీ ఉండాలి. అంటే ఎవరైనా వాటిని చెయ్యగలిగేలా ఉండాలి. అలాగే మీ మాటల మధ్య చిన్న గ్యాప్ తీసుకోవడం వల్ల మీరు మరింత నమ్మకంగా కనిపిస్తారు. ఉదాహరణకు, ఈ సమస్యకు నేను చెప్పిన పరిష్కారం మీకు హెల్ప్ అవుతుందనుకుంటున్నా, మీ అభిప్రాయం ఏంటి అని అడగడం వల్ల వాళ్ళకు మీ మీద ఒక మంచి ఒపీనియన్ కలుగుతుంది. స్టెప్ 3, బలమైన భావాన్ని నెమ్మదిగా ఆచరణాత్మకంగా చెప్పడం. మీరేమనుకుంటున్నారో దాన్ని ఇంట్రెస్టింగ్గా, అలాగే రెస్పెక్ట్ఫుల్గా చెప్పడం అనేది చాలా ముఖ్యం. మాటల్లో వల్గర్ వర్డ్స్ కానీ, నెగిటివ్ టోన్ కానీ లేకుండా హుందాతనం ఉండాలి. నువ్వు చెప్పే మాటలు కరెక్ట్ కాదు అని కోపంగా చెప్పడం కన్నా, మీరు చెప్తుంది ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ నాకెందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అని తెలివిగా చెప్పడం లాంటివి. నెంబర్ 4, ప్రాక్టీస్ చేయడం. మంచి పుస్తకాలు చదవడం, గొప్ప గొప్ప వాళ్ళ ప్రసంగాలు వింటూ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో గమనించడం, మీ చుట్టూ ఉన్న వాళ్ళతో సూటిగా కాకుండా సున్నితంగా స్పందించడం లాంటివి ప్రాక్టీస్ చేయాలి. తెలివిగా మాట్లాడడం ఎవరు ఒక్క రోజులో నేర్చుకోలేరు. ప్రతిరోజు ఒక కొత్త విషయం గురించి మాట్లాడడానికి ప్రయత్నించండి. మిర్రర్ ముందు మాట్లాడి మీ బాడీ లాంగ్వేజ్ని, మీ వాయిస్ టోన్ను గమనించండి. అలాగే మాటలు ఆచరణలో పెట్టడం. మనం చెప్పే ప్రతి మాట మనం చేసే పనులతో సరిపోతేనే తెలివిగా మాట్లాడడం పూర్తవుతుంది. మాటలు తక్కువ, ఆచరణ ఎక్కువగా ఉంటే మీరు నమ్మదగిన వ్యక్తిగా మారుతారు. ఒకే మాటను దశలు మార్చి ఉపయోగించడాన్ని ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సరిగ్గా లేవు అనే మాటను నువ్విలా చేస్తే ఇంకా బావుంటుంది అని చెప్పడం లాంటివి. తెలివిగా మాట్లాడడం మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అత్యంత ముఖ్యమైన నైపుణ్యం. శ్రద్ధగా వినడం, ఆలోచించి మాట్లాడడం, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడంలో హుందాతనం లాంటివి ప్రాక్టీస్ చేయడం అనేవి మీకు తెలివిగా మాట్లాడేందుకు సహాయపడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఆలోచనలను కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.